మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈరోజు చాలా ఏడ్చేసింది. అందరి నుంచి ఒత్తిడి, చుట్టాల మాటలు ప్రతిసారి గుచ్చుకుంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా నా వల్ల కాటలేదే అని తెగ ఏడుస్తుంది. ఏమైందా అంటే, నాకు పెళ్ళై 5 years అయింది, ఎప్పుడు పిల్లలు అని ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. అప్పుడు మన పరిస్థితి అందరి ముందు ఏడవలేము, ఏడుపు ఆపుకోలేము, ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు అసలు. కానీ నవ్వుతూ టైం పడుతుందండి, అవుతుంది అని చెప్తూ నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నాను, లేకపోతే ఆ టాపిక్ని దాటేస్తూ వచ్చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే అస్సలు భయం వేస్తుంది. పిల్లల గురించి అడుగుతారు అని. వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తే నేను తీసుకోవడంలో తప్పు లేదు, కానీ మనం ఉన్న సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. సో అందరూ ఇలానే అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా. ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంకెప్పుడు పిల్లలు, ఇదే టాపిక్. మన జీవితంలో నాకు కొన్ని కళలు ఉంటాయి, కానీ నాకు కొన్ని కళలు ఆలస్యంగా నెరవేరుతాయి, వాళ్ళకి తెలియాలి కదా. కానీ ఆ క్షణం వచ్చేదాకా ఎవ్వరు ఆగట్లేదు. ఇంకా నేనంతటి నేనే సహనంతో ఉండి మరీ సమాధానం చెప్తున్నాను. కానీ ఎదుటి వాళ్ళ మాటలు నా మనసుని గుచ్చుకుంటున్నాయి, సర్ది పెట్టుకోలేకపోతున్నా. అందుకే నీకు ఫోన్ చేశాను. కొన్ని బాధలు మనం మాటల్లో మన కన్న వాళ్ళకే చెప్పలేము. అందుకే నువ్వు ఫ్రెండు కదా, నీకు కాల్ చేశాను అని చెప్పింది. నేను చెప్పాను, నువ్వు దేని గురించి ఆలోచించుకు, ధైర్యంగా ఉండు, ఆ దేవుడు ఉంటాడు, ఎప్పటికైనా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాను. చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళు ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి, ఓదార్చండి, సలహాలు ఇవ్వండి, కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, ఏడిపించొద్దు. మా పక్కింటి వాళ్ళకి తొందరగా అయిపోయింది, మీకు ఎందుకు అవ్వట్లేదు, ఇలా ఎన్నో మాటలతో వాళ్ళని అస్సలు అనొద్దు. వాళ్ళకి ఉంటుంది, నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, అమ్మని పిలిపించుకోవాలి, ఫంక్షన్స్ చెయ్యాలి, ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలి అని ఎన్నెన్నో కలలు కంటారు వాళ్ళు కూడా. ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి మాటలు అనొద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.